అయ్యప్ప భక్తులు వావర స్వామిని ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా? శబరిగిరి ప్రాంతం ఒకప్పుడు దట్టమైన అడవులు, దొంగల భయం. ఆ అడవుల్లో ఒక శక్తివంతమైన యోధుడు నివసించేవాడు. అతని పేరే వావర్. అతను ముస్లిం మతానికి చెందినవాడు, కానీ ధర్మం, న్యాయంని తన మతంగా భావించేవాడు. వావర్ మహావీరుడు, అద్భుతమైన యుద్ధ నైపుణ్యం కలవాడు. అడవుల్లో సంచరిస్తూ దొంగలను శిక్షించేవాడు, నిరపరాధులను రక్షించేవాడు. కానీ అతడిని ప్రజలు భయంకర దొంగ అని అపోహలో పడ్డారు. అయ్యప్ప స్వామి పులిపాల కోసం అడవికి వెళ్ళినప్పుడు మహిషాసురుని సంహరించిన తర్వాత శబరిగిరి వైపు ప్రయాణిస్తుంటాడు. అడవిలో వావర్, అయ్యప్ప స్వామి మధ్య ఒక ఘోర యుద్ధం జరుగుతుంది. కత్తులు ఢీకొంటాయి, భూమి కంపిస్తుంది, ఆకాశం గర్జిస్తుంది. కానీ కొద్దిసేపటికే వావర్కు అర్థమవుతుంది, ఇతను సాధారణ మానవుడు కాదు, ఇతను దైవ స్వరూపుడు అని. వావర్ తన ఆయుధాలను వదిలి అయ్యప్ప స్వామి పాదాల మీద పడిపోతాడు. స్వామి, నీవే నిజమైన ధర్మరక్షకుడు, నన్ను నీ సేవకుడిగా స్వీకరించు అని అంటాడు. అప్పుడు అయ్యప్ప స్వామి చిరునవ్వుతో ఇలా అంటాడు, వావరా, నీవు మతానికి కాదు ధర్మానికి చెందినవాడివి. నా భక్తుల రక్షణ బాధ్యత నీదే అని అయ్యప్ప స్వామి వావర స్వామికి ఒక మహావరం ఇస్తాడు. నా దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు ముందుగా నిన్ను దర్శించాలి, ఆ తర్వాత నన్ను దర్శించే అర్హత పొందుతాడు అని ఒక వరం ఇస్తాడు. అందుకే శబరిమల వెళ్లే ముందు వావర స్వామి మసీదు వద్ద భక్తులు నమస్కరిస్తారు, కొబ్బరి అగరబత్తులు సమర్పిస్తారు, స్వామియే శరణమయ్యప్ప అని నామస్మరణ చేస్తారు. వావర స్వామిని పూజించడం హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీక, మతాలకు అతీతంగా ధర్మానికి గౌరవం, మనిషి గుణమే గొప్పదని చెప్పే సందేశం. అయ్యప్ప స్వామి చెప్పింది ఒకటే, భక్తి హృదయంలో ఉండాలి, మతం పేరు కాదు. వావర స్వామి ధర్మవంతుడు, అయ్యప్ప స్వామి అనుగ్రహించిన రక్షకుడు, శబరిగిరి మార్గాన్ని కాపలాదారు, భక్తుల రక్షణ బాధ్యత కలవాడు, మత సామరస్యానికి ప్రతీక. అందుకే అయ్యప్ప స్వామి భక్తులు వావర స్వామిని తప్పకుండా పూజిస్తారు. వీడియో నచ్చినట్లయితే స్వామియే శరణం అయ్యప్ప అని కామెంట్ చేయండి.